ప్రైజ్ లార్డ్. దినము దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడము, నీ కనులారా చూచిన వాటిని మరవకయుండునట్లు, అవి నీ జీవిత కాలమంతయో నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ప్రియమైన వారులారా, దేవుడు తన యొక్క ఆజ్ఞలు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనం గమనించాలి. ఆయన మోషేకు తన ధర్మశాస్త్రం ఇచ్చినాడు, దాని అంతటి ప్రకారం ఆయన నడుచుకోవాలని చెప్పినాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నీవు ఎప్పుడైనా కానీ ఏం చేయాలా, నీవు దేవుని యొక్క మాటలు నీ జీవితకాలం అంతా హృదయంలో నుండి తొలగిపోనీయక అని చెప్తున్నాడు. మనం దేవుని మాట విని, ఆయన ధర్మశాస్త్రం విని, ఆయన వాక్యం విని ఎట్లంటే మన జీవితకాలం అంతా కూడా వాటిని అనుసరించడానికి మనం బద్ధులమై ఉండాలి. సరే, ఇది కొంతవరకు విందామని అనిపిస్తుంది, కొన్ని సిచ్యువేషన్లు వచ్చినప్పుడు తప్పిపోతాం. అయితే దేవుడు కనికరించి దేవుని వాక్యం మాట్లాడినప్పుడు మనం సరి చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ రెండవ భాగం ఏమంటున్నాడు, నీ కుమారులను నీ కుమారుల కుమార్తెలకు వాటిని నేర్పి. ఈ విషయంలో చాలా మంది మేము తప్పిపోతున్నాం. దేవుని సంఘంలో ఉన్న సేవకులు, బోధకులు, పరిచారకులు, పెద్దలు, విశ్వాసులు వారి పిల్లల విషయంలో దేవుని వాక్యం నేర్పే విషయంలో 100% తప్పిపోతున్నారు. జాగ్రత్త పడదాం. మనము వాక్యం వింటున్నాం, దాని ప్రకారం ఉండడానికి చూస్తున్నాం, అది చాలా మంచిదే. కానీ మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం అంటే, ఈనాడు లోక సంబంధమైనవి, లోకము మన పిల్లల్లోనికి, మన ఇళ్ళలోనికి వచ్చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు మన పిల్లలు మనతో పాటు మందిరంలో ఉండగలుగుతున్నారా? మనతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఉండగలుగుతున్నారా? మనతో పాటు బైబిల్ చదవగలుగుతున్నారా? అది మనం గమనించాలి. ఉదయకాలం ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, మన పిల్లల విషయంలో నీవెంత సంపాదిస్తేంది, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం? నీ పిల్లలు రోడ్ల మీద తిరిగితే, నీ పిల్లలకు రక్షణ లేకపోతే, హెబ్రీ పత్రికలో రాయబడిన మాట 3వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప రక్షణ, అది గొప్ప రక్షణ అనే విషయం మర్చిపోవద్దు. నీకు ఎంత ఉంటే ఏం లాభం? నీ పిల్లలకు రక్షణ లేనప్పుడు నువ్వు పరలోకానికి పోయి నీ పిల్లలు పాతాళానికి పోతే ఏం ప్రయోజనం? నువ్వేం సంపాదించినట్టు, ఏం సాధించినట్టు? ప్రియమైన వారులారా, మనం మన జీవితాల్లో జాగ్రత్త పడదాం. మన పిల్లల పట్ల మనం పట్టింపు కలిగి ఉందాం. మన పిల్లలను ఏదో మనకు పుట్టినారు, వాళ్ళని ఇడిచిపెట్టిన వాళ్ళే పెరుగుతారు అనుకోవద్దు. దేవుడు ఏమన్నాడు? కీర్తనలు 127లో చూస్తే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అంటాడు. ఈ మాట చదివినప్పుడల్లా ప్రతి బర్త్డేలు, ప్రతి మీటింగ్లలో చదువుతున్నారు. ఈ మాట చదివితే చాలా విచిత్రమైన మాట. ఏమంటే, ఆయన ఇచ్చు బహుమానము మన పిల్లలు. ఒక సీఎం ఇచ్చిన బహుమానం తీసుకొచ్చి అందరికి చూపిస్తాం. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇస్తే బహుమానం అందరికన్నా ఉన్నతంగా చూపిస్తాం. ఒక రాష్ట్రపతి ఇస్తే బహుమానం అది గ్రేట్గా చూపిస్తుంటాం. అట్లాంటిది సర్వశక్తి గల దేవుడు ఇచ్చిన బహుమానంను ఎంత జాగ్రత్తగా పెంచాలా, ఎంత జాగ్రత్తగా చూపించాలా? దేవుడు ఆయన ప్రేమతోటి మనకిచ్చిన బహుమానం, భూమి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ దేవుడు ఇచ్చిన బహుమానం మనం ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఎంత జాగ్రత్తగా చూడాలి. ఈనాడు మన వైఖరి ఎట్లుంది పిల్లల పట్ల? దేవుడు ఇచ్చినాడనే విషయం మనం మర్చిపోయి అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఒక మామూలు వ్యక్తులు ఇచ్చిన బహుమానమే తీసుకొచ్చి చూపించి ఇంట్లో ఫోటో కట్టి పెట్టి అనేకులకు చెప్తుంటాం, ఇగో ఇది వీళ్ళు ఇచ్చిర్రు బహుమానం అని. నీకు దేవుడిచ్చిన బహుమానం ఎట్లుంది ఈనాడు? నీకు దేవుడు అనుగ్రహించిన గర్వఫలము, స్వాస్థ్యము, బహుమానము ఏ రకంగా మర్యాదగా ఉంచుతున్నాం, ఎంత గౌరవంగా ఉంచుతున్నాం? దేవుడు ఏం చెప్తున్నాడు? వాటిని నేర్పి, దేవుని ఆజ్ఞలు నేర్పి అంటున్నాడు. నేను నేర్పే స్థితిలో ఉందాం. దేవుని వలన మనం ఆశీర్వాదం పొందాం. మోషే తల్లి పెంచితే పరకుమార్తె అన్నది, నువ్వు పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తాను. ఈనాడు మనం కూడా పాలిచ్చి పెంచేవారము. ధర్మశాస్త్రం ఇచ్చి పెంచితే, వాక్యమే పాలు అని రాయబడ్డది. ఈ వాక్యం అనే పాలు ఇచ్చి వారిని పెంచితే బహుమానము దేవుని నుంచి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మన జీవితంలో మన పిల్లల పట్ల జాగ్రత్త పడదాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ యొక్క అపారమైన ప్రేమకే స్తోత్రములు. నీ ఆజ్ఞలు మేము నెరవేర్చడమే కాదు, కానీ మా పిల్లలకి నేను ఎంతో లోతుగా నేర్పించి నీ మహిమ కొరకు పెంచినట్లు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.